విమోచకుడు సజీవుడుగా ఉన్నాడనియు అతడు నా జీవముతో లేపుననియు నేను ఎరుగుదును. ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. ప్రియా దేవుని బిడ్డలారా, బంధుమిత్రులారా, తోటి గురువులారా, కన్యాశ్రీలారా, ఈనాటి మా తల్లి సంవత్సరికానికి చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మరణించినటువంటి మా తల్లి తుమాతో స్వరమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ప్రత్యేక విధముగా ఈ పూజావళిలో ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ, ఆ దేవాదేవుని దీవెనలు, శాంతి, సమాధానాలు మనకు మన కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడై ఉండాలని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మానవ జీవితం దేవుడు ఇచ్చినటువంటి ఉదాత్తమైనటువంటి వరం. ఈ దైవ వరప్రసాదితమైనటువంటి మానవ జీవితానికి పయనం, గమ్యం రెండు కూడా ముఖ్యమే. సరి అయినటువంటి గమనం లేకుండా గమ్యం ఎరుగినటువంటి జీవితం తెగినటువంటి గాలి పటం లాంటిది. ఈ జీవన పదములో అనేక మారులు మనిషి ఆందోళనలకు గురి అయి తన జీవన పయనాన్ని అయోమయంలో నడిపించుకుంటూ ఉంటాడు. గమ్యం ఎరిగినటువంటి స్థితిలో తన నడకను కొనసాగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి అనేక మారులు దేవునికి మెచ్చేటువంటి విధంగా కాకుండా నరునికి నచ్చే విధంగానో లేదా నరులను మెప్పించే విధంగానో జీవించడానికి ప్రయత్నిస్తూ తనకు తెలియకుండానే తనకు అనవసరమైనటువంటి అనేక బరువులను నెత్తికి ఎత్తుకుంటాడు. అందుకనేమో క్రీస్తు ప్రభు అనేక మారులు తన సువిశేషములో తాను చెప్పినటువంటి అనేక సందేశాలలో ఆయన ఈ అంతిమమైనటువంటి పునరుత్థానం కావచ్చు, రక్షణ కావచ్చు, ఆ గమ్యాన్ని గురించే ఆయన మనకు అనేక మారులు తెలియపరచాడు. ఆ పరమ రహస్యాన్ని గురించి మనకు అర్థమయ్యేలా అనేక మారులు ఆయన బోధించాడు. మీ గమనము గమ్యం చేరేలా ఉండాలి, ఆ భగవంతుని మెప్పించేలా ఉండాలి అని అనేక మారులు ఆ పునరుత్థాన రహస్యాన్ని గురించి క్రీస్తు ప్రభువు బోధించాడు.
పిల్లరా, మనందరికీ ఎంతో ఇష్టురాలైనటువంటి పరమపదించిన తుమ్మ జోస్పినమ్మ గారి ప్రథమ సంవత్సరీకం రోజున, వర్ధంతి రోజున ఆమె మీద ప్రేమతో మనందరం కూడా ఈ ఉదయకాలాన ఈ పీఠాన్ని సమీపించాం. జోస్పినమ్మ తన గమ్యాన్ని ఎరిగింది, తన గమనాన్ని ఆమె నిర్దేశించుకుంది. ఇతరులను మెప్పించడానికో లేదా ఇతరులు నచ్చేలా తన జీవితాన్ని జీవించడానికో తన సమయాన్ని ఆమె వినియోగించుకోలేదు. గమ్యం ఎరిగినటువంటి, ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి ఆమె ప్రార్థనా పరురాలుగా ఆమె జీవించింది. ఒక ప్రేయర్ వారియర్ లాగా తన నడతను, తన గమనాన్ని కొనసాగించింది. ఒక ప్రార్థనా యోధురాలిలాగా ఆమె అందరి కోసం ప్రార్థించింది. ఆమె చేసేటువంటి ప్రార్థన, ఆమె ప్రార్థన రీతి, ఆమె ప్రార్థన శైలి మరెవరికి కూడా రాదేమో బహుశా. అది ఆమెకు దేవుడితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని సూచిస్తోంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడితో ఆమె అంతటి గొప్ప సంబంధాన్ని కొనసాగించింది కనుకనే ఆమె చివరి రోజుల్లో కూడా ఏమాత్రము కూడా ఆందోళన చెందలేదు. ఆమె ముఖం మీద కొద్దిగా విచారము కూడా మనం ఎవరు కూడా చూడలేదు. ఆమె నమ్మినటువంటి భగవంతుని మీద ఆమెకున్నటువంటి అచంచలమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం దీని ద్వారా మనకు విదితమవుతోంది. ఈ సంవత్సరం కాలం గిరున తిరిగింది. ఈ రోజున మనందరం కూడా జోసెనమ్మ గారి కోసం ప్రార్థిస్తున్నాం. ఆమె నిత్య విశ్రాంతి కోసం. ఆమె లోటు తీరనిది అయినా ఈ సంవత్సర కాలంలో వారి భర్త గారైనటువంటి జ్ఞానరెడ్డి గారికి, వాళ్ళ కరుణకు, అదేవిధంగా వారి తోబుట్టువులకు భగవంతుడు తన యొక్క ఉపశమనాన్ని, స్వాంతనను, ఓదార్పును దయచేశాడు. అందుకు గాను ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ జోస్పినమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని మనందరం కూడా ఇక దివ్య బలి విందులో ఆ దేవాది దేవుని, ఆ పునరుత్థానమైన క్రీస్తు ప్రభుని ప్రార్థించుదాం. మన పాపాల కోసం పశ్చాత్తాపడదాం. దేవుడి నుండి మన ఇప్పుడు కోరుకుందాం. చేయునది సరియనగా మిమ్ము
పాపము చేసితిని నీ దృష్టిలో దోష మరణించితిని నేను మీ నిత్య శిక్షలో సాగైక్షమగురీతి దయచూపుమో దేవా దేవా దయచూపుమో దేవా దేవా దయచూపుమో దేవా దేవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, మా సహోదరి అయిన మా దోస్పైనమున ప్రతి పాప బంధము నుండి విడిపించమని ప్రార్థించుచున్నాం. ఆమె ఈ లోకములో క్రీస్తుతో ఐక్యమై ఉండినగా అతని ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకొని పునీతుల సహవాసములో నూతన జీవితపు నిత్య శ్వాసను పొందనట్లు అనుగ్రహింపు. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుతూ పాలించు మా ప్రభువు మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయము వచనములు 28 నుంచి 39 వరకు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీను మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులగును చేసెను. నీతిమంతులను చేయుటయే కాదు, వారికి తన మహిమలోనూ పాలుపంచి ఇచ్చెను. ఇవి అన్నీ తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింపవెనదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా? ఎన్నికైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణము చేయను. దేవుడే వారిని నీతిమంతులుగా ప్రకటించును గదా. అయినచో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని అట్లు చేయగలదా? లేఖనమునందు వ్రాయబడినట్లుగా నీ కొరకై మేము దినమంతయు మరణాపాయముతో ఉన్నాము, చంపబడనున్న గొర్రెల వలె ఎంచబడుచున్నాము. అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా. ఏలైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి
మనలను మృత్యువు గాని జీవము గాని దేవదూతలు గాని లేక ఇతర పాలకులు గాని ఇక్కడ ఉన్నవి గాని రానున్నవి గాని శక్తులు గాని పై లోకము గాని అధోలోకము గాని సృష్టిలో మరి ఏదియు వేరు చేయజాలదనుగా నాకు నిశ్చయమే. ఇది ప్రభువు వాక్కు. Amen.
వసింసిని జెరికోరా నీతిని లాక్రిమోసాగి శిలా క్వారిసకే స్పావిలా యోదికాందు స్వ మోరేయో ఓయిల్దా పాజెదేయో పియేసు డొమినే డోనాయే సెక్రి ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయం 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరుపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణగా వించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములు మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, దుఃఖము గాని, క్షామము గాని, రోగము గాని, ఆఖరికి మరణము గాని మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎవరు వేరు చేయగలరు? ఈ మాటలను నమ్మి విశ్వసించి దేవుని శిష్యురాలుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా,
ఒక విశ్వాసిగా పాడిబండ్ల అనేటటువంటి గ్రామములో ఒక ధైర్యం కలిగినటువంటి ఒక విశ్వాసిగా జీవించినటువంటి తుమ్మ జోస్పేనమ్మ మనలను వీడి అప్పుడే సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయినా కానీ ఆవిడ ఇంకా మన మదిలో, మన మాటలలో, మన యొక్క చూపులలో ఆవిడ ఇంకా మెదలాడుతూనే ఉంది. తుమ్మ జోస్పేనమ్మను ఈ రోజున మనందరము కూడా ఈ జ్ఞాపకార్థ దివ్య పూజలో జ్ఞాపకం చేసుకుంటూ ఆవిడ కోసం ప్రార్థన చేస్తున్నాం. తుమ్మ జోస్పేనమ్మ గారి జీవితం మీ ముందు పెట్టడానికి ముందుగా ఈవిడ గురించి ఒక వారం రోజుల నుంచి ఆలోచన చేస్తున్నప్పుడు ఈవిడ జీవితం పునీత డొమినిక్ సావియో గారి జీవితం పోలినట్లుగా నాకు అనిపిస్తా ఉంది. పునీత డొమినిక్ సావియో ఇటలీ దేశంలో జన్మించినటువంటి ఒక చిన్న బాలుడు, కేవలం 14 సంవత్సరాలు మాత్రమే జీవించినటువంటి చిన్న బాలుణ్ణి శ్రీసభ పునీతునిగా ప్రకటించింది. 1842 సంవత్సరంలో జన్మించాడు. 1857లో చనిపోయాడు. కేవలం 14 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఈ 14 సంవత్సరాలు జీవించినటువంటి ఈ చిన్న బాలుణ్ణి శ్రీసభ ఎందుకు ఒక పునీతునిగా ప్రకటన చేసింది అంటే, పునీత డొమినిక్ సావియోకి దేవునికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధం, ఎంత గొప్ప విశ్వాసాన్ని దేవుని ఎడల ప్రకటన చేశాడంటే, ఒక చిన్న సంఘటన డొమినిక్ సావియోలో ఉన్నటువంటి సంఘటన మీకు తెలియజేస్తా. డొమినిక్ సావియో గురువు కావాలని సెమినరీలో చేరాడు. వాళ్ళ రెక్టర్ గారు మనందరికీ తెలుసు, డాన్ బోస్కో గారు. ఒక రోజున డాన్ బోస్కో గారు ఈ గురు విద్యార్థులందరినీ కూడా చిన్న పరీక్ష పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు సాయంకాలం ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఫుట్బాల్ ఆడేటటువంటి ప్రదేశానికి డాన్ బోస్కో గారు స్వయంగా అక్కడికి వెళ్ళి ఆటాడుతూ ఉన్నటువంటి ఈ సెమినేరియన్స్ బ్రదర్స్ ని తన దగ్గరికి పిలిచాడు. అందులో డొమినిక్ సావియో కూడా ఉన్నాడు. డాన్ బోస్కో గారు ఆ గురు విద్యార్థులందరినీ కూడా ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పటికిప్పుడు భూకంపం వస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పేసి ప్రశ్న అడిగాడు. ఆ గురు విద్యార్థులలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. ఇప్పుడు కనుక భూకంపం వస్తే నేను ఏ చెట్టు మేడలు లేనటువంటి నిర్జన ప్రదేశానికి నేను వెళ్ళిపోయి అక్కడ నిలబడతాను అని ఒక బాలుడు సమాధానం చెప్పాడు. ఇంకొక బాలుడు నేను మా అమ్మ దగ్గరికి పరిగెత్తుకొని పోతాను అన్నాడు. ఇంకొక గురు విద్యార్థి అన్నాడు వెంటనే నేను మోకరించి ప్రార్థన చేస్తాను అన్నాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పుకుంటూ పోతున్నారు. డొమినిక్ సావియో వంతు వచ్చింది. డాన్ బోస్కో గారు అడిగారు డొమినిక్ సావియోని, నువ్వేం చేస్తావు భూకంపం ఇప్పుడు వస్తే అంటే, డొమినిక్ సావియో అంటున్నాడు, నేను ఆట ఆడుతూనే ఉంటాను అన్నాడు. ఈ మాటల్లో ఎంత సాహసం ఉందో మీ అందరికీ కూడా ఆలోచన చేస్తే అర్థమైంది. డొమినిక్ సావియో నేను చనిపోవటానికి ఈ క్షణం కూడా నేను సిద్ధంగా ఉన్నా, దేవుడు నన్ను ఈ క్షణాన పిలిస్తే చనిపోవటానికి నాలో ఒక్క మలినం ఉంది అని చెప్పి చూపించటానికి దేవుడికి ఉండదేమో. ఎందుకంటే నేను దేవునికి ఎంతో ఇష్టనిగా జీవిస్తున్నాను, నేను మరణానికి సిద్ధంగా ఉన్నాను, ఈ క్షణాన దేవుడు నన్ను పిలిస్తే నేను చనిపోవటానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి డొమినిక్ సావియో చెప్పాడు. డొమినిక్ సావియో 14 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన డైరీని చూస్తే
ఆయన రాసుకున్నటువంటి 4 సిద్ధాంతాలు, ఇట్లా నేను బ్రతకాలి అని చెప్పేసి 4 సిద్ధాంతాలు రాసుకున్నాడంట. అందులో ఒకటి ఏమిటి అంటే, నేను తరచుగా పాప సంకీర్తనం చేయాలి. రెండవది, నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా దివ్య సత్ప్రసాదాన్ని దివ్య పూజలో స్వీకరించాలి. మూడవది, నా మిత్రులు ఎవరంటే యేసు ప్రభు, మరియ తల్లి. నాలుగవది, నాకు తెలిసి నేను ఏ రోజు కూడా పాపము చేయకూడదు అని చెప్పేసి 4 సిద్ధాంతాలు రాసుకున్నాడంట పుస్తకంలో. దేవుని పిలుపు ఈ చిన్న విశ్వాసికి తొందరగా వచ్చింది. ఆయన కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించాడు. కారణం, జబ్బున పడ్డాడు. జబ్బు వచ్చినప్పుడు రెక్టర్ గారు, ఈ బాలుని మీరు ఇంటికి తీసుకొని వెళ్ళండి, జబ్బు నయమైన తర్వాత మరలా సెమినరీకి తీసుకొని రావచ్చు అని పంపించారు. పంపించినప్పుడు ఇంట్లో మరి మంచం మీద జబ్బున పడినటువంటి డొమినిక్ సావియోను చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో బాధపడేవాళ్ళు. ఒక రోజున వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్నతో డొమినిక్ సావియో అన్నాడంట, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నేను ముందుగా వెళ్తా పరలోకానికి వెళ్ళి నేను నీ కోసం, అమ్మ కోసం ఆ పరలోకం నుండి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. ఇంకొక సందర్భంలో ఒక డాక్టర్ గారు వచ్చేసి ఆయన్ని సూది వేయటానికి వచ్చారంట. సూది వేయటానికి వచ్చినప్పుడు డొమినిక్ సావియోని ఆ సూది పుచ్చుకుంటుంది. బాబు, నువ్వు ఆ పక్కకు తిరుగు, నేను సూది వేస్తాను, నువ్వు భయపడతావా అని చెప్పేసి అంటే, ఈ సూది నన్ను ఏం చేస్తుందయ్యా? నా గురువు యేసు ప్రభు సిలువలో ఆయన కొట్టినటువంటి మేకులు ఆయన ఏమీ చేయలేకపోయాయి. ఈ సూది నన్ను ఏం చేస్తుంది? నేను ఇప్పుడుకిప్పుడు మరణించటానికి సిద్ధంగా ఉన్నాను, నేను దేనికి భయపడను అని చెప్పేసి చెప్పాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డొమినిక్ సావియో గారి జీవితం, తుమ్మా జోస్పెనమ్మ గారి జీవితం పోలికలను చూస్తే ఒకే విధంగా ఉన్నాయి. ఆవిడ అక్టోబర్ 25వ తారీఖున, అంతకుముందు అప్పుడప్పుడు చిన్న చిన్న బాధలు, కడుపు నొప్పి లేకపోతే వేరే జ్వరం రావటం, అలాంటివి చిన్న చిన్న సూచనలు ఆవిడ చూసింది. కానీ ఏ రోజు కూడా ఆవిడ ఈ క్యాన్సర్ వ్యాధి ఉందని చెప్పేసి గుర్తు లేదు, ఆవిడకి గుర్తించలేదు. అక్టోబర్ 25వ తారీఖు తర్వాత టెస్టులు చేపించిన తర్వాత తుమ్మా జోస్పెనమ్మకి క్యాన్సర్ అని తెలిసింది. ఈవిడికి క్యాన్సర్ అనేటటువంటి విషయం ఆవిడకి కూడా తెలిసింది. తెలిసిన తర్వాత ఆవిడ ఆ రోజుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు, తర్వాత ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత బిషప్పులు వాళ్ళ ఇంటికి వచ్చారు, గురువులు వాళ్ళ ఇంటికి వచ్చారు, కన్యాస్త్రీలు వాళ్ళ ఇంటికి వచ్చారు, బంధువులు మీరందరూ వచ్చారు, గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ వచ్చారు. తుమ్మా జోస్పెనమ్మ అని తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ సంవత్సర కాలంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆవిడ్ని వెళ్ళి పరామర్శించి పలకరించి వచ్చారు. ఈ పలకరింపులో ఆవిడ కంటిలో ఏ రోజైనా కానీ నేను చనిపోతున్నాను అనేటటువంటి అధైర్యం ఏ రోజు కూడా ఆవిడ కళ్ళలో కనపడలేదు. ఎందుకు కనపడలేదు అంటే, ఆవిడ సిద్ధపడింది మరణానికి. ఏ రోజు నా ఎదుట మరణం అనేటటువంటిది వచ్చినా గాని నేను సిద్ధంగా ఉన్నా అనేటటువంటిది ఆవిడ తన జీవితంలో విశ్వసించింది, దేవుని మాటల్ని నమ్ముకుంది. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో 4వ అధ్యాయం 7-8 వచనాల్లో చెప్తున్నారు, నేను మంచి పోరాటం పోరాడాను, నేను మంచి పరుగును పరిగెత్తాను, నా పరుగును ముగించాను, ఇప్పుడు నా విశ్వాసాన్ని నిలుపుకున్నాను, నా కొరకు పందెపు బహుమానం నా కళ్ళ ఎదుట కనబడతా ఉంది అని చెప్పేసి పునీత పౌలు గారు చెప్పినట్లుగా తుమ్మా జోస్పెనమ్మ కూడా తన జీవిత కాలంలో మంచి పోరాటం పోరాడింది. ఇంతకు ముందే చెప్పాను, గ్రామంలో ఒక మంచి విశ్వాసిగా, కుటుంబంలో ఒక భార్యగా, పిల్లలకు ఒక తల్లిగా, వాళ్ళ మనవరాళ్ళకి మనవాళ్ళకి ఒక మంచి అమ్మమ్మగా, నాయనమ్మగా,
అట్లానే సంఘంలో ఒక విశ్వాసిగా మీరందరూ కూడా చదువు చూశారు. దేవాలయంలో ఇప్పటికీ కూడా సంవత్సరం అయిపోతా ఉంది. ఆవిడ లేనటువంటి లోటు మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఆవిడ ఒక్కొక్కసారి మనం పూజ పెట్టినటువంటి వ్యక్తులకి ఆ పూజలో పెట్టినటువంటి పేర్లు కూడా ఖచ్చితంగా ఎవరు మరలా అడిగితే చెప్పలేరు. ఆ పూజలు చదివినటువంటి గురువు కూడా ఆ పూజల్లో పెట్టినటువంటి పేర్లన్నీ కూడా చెప్పలేరు. కానీ జోస్పెనమ్మ ఆ రోజున చనిపోయినటువంటి వ్యక్తుల గురించి ప్రార్థన చేసేటటువంటి సమయంలో ఆవిడ ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకొని అక్కడ చివరిలో ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనలన్నీ కూడా ఈవిడికి ఈ రోజున ఆశీర్వాదంగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ఎంత గొప్ప జీవితం ఆవిడ జీవించిందో మనందరం కూడా మీ నా కళ్ళ ద్వారా స్వయముగా చూశాం. ఈ రోజున ఆవిడ లేదు, కానీ దేవుని సన్నిధికి తొందరగా వెళ్ళిపోయింది. ఈ మధ్యనే నేను ఒక పుస్తకాన్ని చూసి చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో నేను చూసినది ఏమిటి అంటే, మనందరం కూడా అనుకుంటూ ఉంటాం ప్రశ్న, పుట్టినరోజు గొప్పదా, గిట్టిన రోజు గొప్పదా? బైబిల్ గ్రంథానుసారం ఉపదేశకుని గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో రాశారు, విలువైనటువంటి సుగంధ తైలము కంటే మంచి పేరు మెరుగు అని. పుట్టిన రోజు కంటే గిట్టిన రోజు చాలా గొప్పది అని చెప్పేసి రాశారు. గిట్టిన రోజు చాలా గొప్పది అని రాశారు. ఈ పుస్తకంలో ఏమని రాశారంటే, పుట్టిన రోజు, గిట్టిన రోజు. మనందరం కూడా మన ఇంట్లో చిత్రపటాలని, చనిపోయినటువంటి వారి యొక్క చిత్రపటాలను పెట్టుకుంటాం. ఆ చిత్రపటం మీద 2 రోజుల డేట్స్ ని వేస్తాం. ఆ డేట్స్ జననము మరణము అనేటటువంటి 2 రోజులు, జననం మరణం. ఆ పుస్తకంలో రాస్తూ ఉన్నాడు, ఆ జననము మరణము ఈ 2 కాదు ముఖ్యం, మధ్యలోనంట డాష్ అనేటటువంటిది ఉంటుందంట. మధ్యలో ఒక చిన్న గీత. జననము మరణము ఈ 2 కాదు ముఖ్యం, మధ్యలో ఉన్నటువంటి డాష్. మనం పరీక్షలు రాసేటప్పుడు ఈ డాష్ ను పూర్తి చేయండి అని చెప్పేసి, ఖాళీని పూర్తి చేయండి అని చెప్పేసి ప్రశ్న ఉంటుంది. ఈ ఖాళీని మనం అందరం కూడా పూర్తి చేయాలంట. పుట్టిన రోజుకి గిట్టిన రోజుకి ఎప్పుడు విలువ వస్తుంది అంటే, మధ్యలో ఈ డాష్ ని మనందరం కూడా పూర్తి చేసినప్పుడు, బాగుగా జీవించినప్పుడు. ఈ కొన్ని జోస్పెనమ్మ కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి డాష్ ని చక్కగా తన జీవితంలో జీవించి మంచి క్రైస్తవ విశ్వాసురాలుగా జీవించింది. పాస్టర్ స్టీఫెన్ పౌల్ వాళ్ళ నాన్నగారు కూడా ఒక పాస్టర్ అంట. ఆయన 91 సంవత్సరాలు జీవించాడు. 35 సంవత్సరాల పాటు దేవుని సేవ చేశాడు. ఆయన 91 సంవత్సరం అప్పుడు జబ్బున పడి మంచంలో ఉన్నాడు. అప్పుడు స్టీఫెన్ పౌల్ పాస్టర్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు, స్టీఫెన్ పౌల్ వాళ్ళ డాడీ అంటున్నారు, ఎందుకు నాన్న బాధగా ఉన్నావు, నీ కళ్ళలో ఎందుకు నీళ్లు వస్తున్నాయి అని చెప్పేసి అంటూ, నేను 35 సంవత్సరాలు దేవుని సేవలో ఎన్నోసార్లు క్రీస్తు గురించి బోధించాను. క్రీస్తు గురించి బోధించేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాటల్ని నేను ప్రకటించాను. ఆయన చెప్పినటువంటి మాటల్లో నిత్య జీవం అనేటటువంటిది ఉంది అనేటటువంటి సత్యాన్ని ఆయన బోధించాడు. ఆయన బోధించినటువంటి సిద్ధాంతాన్ని నేను జనాలందరికీ కూడా బోధించాను. మరణం తర్వాత జీవం ఉంది అని చెప్పేసి నేను బోధించాను. ఈ రోజున నేను చనిపోతూ, నేను గనక మరణం గురించి నేను బాధపడుతూ కన్నీరు కారుస్తూ నేను గనక చనిపోతున్నానని చెప్పేసి నేను దుఃఖాన్ని వ్యక్తం చేశాను అనుకో, నేను బోధించినటువంటి దానికి ఏది కూడా అది మరి స్పష్టత అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఈ రోజున నేను నమ్మినటువంటి సిద్ధాంతం, మరణం తర్వాత జీవం ఉంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నేను వెళ్ళేది పైనున్న పరదేశానికి, యేసు ప్రభు నా కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య నివాసానికి నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. నేను అందరం కూడా నమ్ముతాం యేసు ప్రభుని యొక్క మాటలు ఏమిటంటే, జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు మరణించినా గాని జీవిస్తాడని. జీవం ఉండగా ప్రభుని అంటి పెట్టుకొని ఒక ద్రాక్ష తీగలాగా ప్రభునితోనే జీవించినటువంటి వ్యక్తి అమ్మ జోస్పెనమ్మ.
ఈ రోజున ఆవిడ లేనటువంటి లోటు మన గ్రామంలో స్పష్టంగా కనబడతానే ఉంది. ఈ రోజున ఆవిడ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే భక్తుడు పౌలు గారు తన శిష్యుడైనటువంటి తిమోతికి ఒక లేఖ రాశాడు. తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ పౌలు గారు తిమోతిని ఉద్దేశించి ఈ విధంగా అంటాడు, నిష్కపటమగు నీ విశ్వాసము నాకు గుర్తొస్తుంది. నీలో ఉన్నటువంటి ఈ విశ్వాసం నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావంటే మీ అవ్వ లోయలో కూడా ఇలాంటి విశ్వాసమే ఉండేది. మీ అమ్మ యునేకేలో కూడా ఇలాంటి విశ్వాసమే ఉండేది. ఆ విశ్వాసాన్ని నేను తిమోతి ఈరోజు నీలో చూస్తున్నా అని చెప్పి పౌలు అంటాడు. మరి ఈ రోజున వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చూస్తే తిమోతి వాళ్ళ అమ్మ, తిమోతి వాళ్ళ అవ్వ ఎట్లా అయితే మంచి విశ్వాసులుగా జీవించారో జోస్పేనమ్మ కూడా ఆ విధంగా మంచి విశ్వాసరాలుగా జీవించింది. ఈ రోజున అమ్మను కోల్పోయారు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు. మీరు కనుక కన్నీరు గార్చారు అనుకోండి, మీరు బాధపడ్డారు అనుకోండి, ఈ రోజున ఆవిడ జీవితానికి అర్థం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆవిడ మంచి విశ్వాసిగా జీవించింది. ఈ రోజున ప్రభువు కనుక ఒక టీచర్ అయి ఉంటే, ఆవిడ ఒక స్టూడెంట్ అయి ఉంటే, ఆయన తప్పనిసరిగా ఆవిడకి 100కి 100 మార్కులు వేసి నువ్వు ముందుగా పరలోకానికి వెళ్ళమ్మా అని చెప్తాడేమో. కనుక ఇంట్లో ఉన్నటువంటి భర్త, కుమారుడు ఫాదర్ కరుణ గారు, కుమార్తెలు, మనవరాళ్ళు, మనవళ్ళు అందరూ మీ అందరూ కూడా మీ రోజు కనుక మీరు బాధపడ్డారు అనుకోండి, అమ్మ పరలోకం నుండి కూడా చాలా ఇదిగో నేను ప్రభుని నమ్ముకొని అంటిపెట్టుకొని జీవించాను, నేను మరి ఈ రోజున మీరు నమ్మట్లేదా అని చెప్పేసి ఆవిడ అనుకుంటుంది. మీరందరూ కూడా ధైర్యముగా సంతోషంగా ఉండండి. మమ్మల్ని వీడింది పరలోక తండ్రి దగ్గరికి పోయింది, తొందరగా వెళ్ళిపోయింది. డొమినిక్ సావియో చిన్న ప్రాయంలోనే దేవుని దగ్గరికి పోయాడు. ఈవిడ కూడా తొందరగా దేవుని సన్నిధికి పిలువబడింది. ధైర్యముగా ఉండండి. ఆవిడ యొక్క మంచితనాన్ని మీ కుటుంబంలో ఎప్పుడూ కూడా ఆచరించండి. ఆవిడ అనుకున్నటువంటివన్నీ కూడా మీరు జరిగింప చేయండి. ఆవిడ ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేటట్లుగా చేయండి. ఆవిడ కోసం మీరు ప్రార్థన చేయండి. మంచి క్రైస్తవ కుటుంబంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. ఈ రోజున సంఘముగా మీరు నేను చివరిగా ఒక్క ఆలోచన చేద్దాం. ఆ ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా జోస్పేనమ్మ గారి గురించి అందరికీ తెలుసు. సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో ఆవిడ లేనటువంటి లోటు స్పష్టంగా కనబడుతూ ఉంది. దేవాలయంలో ఆవిడ లేదు. ఏ కుటుంబ ప్రార్థన జరిగినా ఆవిడ లేదు. ఏ సాంఘిక కార్యక్రమం జరిగినా ఆవిడ లేదు. ఎంతగా ఆవిడ సేవ చేసింది, దేవాలయానికి సాంఘిక సేవ చేసింది, తన కుమారుని ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. మనము కూడా మన జీవితంలో మరి క్రమశిక్షణ కలిగి మంచి క్రైస్తవులుగా జీవిస్తే దేవుడు మనకు కూడా పరలోక బహుమానాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి విశ్వసించుదాం. మన సోదరి కోసం మనందరం కూడా ప్రార్థన చేసి దేవుడు ఆమెకు పరలోక బహుమానాన్ని ప్రసాదించాలి అని చెప్పేసి దేవుని ఈ పూజలో ప్రార్థన చేస్తూ, ప్రత్యేకించి సమయంలో ఆమెను కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, దేవుడు మీకు గుండె ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మేమందరం కూడా ఈ పూజలో ప్రార్థన చేస్తూ మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మరణించినటువంటి అమ్మకి దేవుడు పరలోక భాగ్యాన్ని ప్రసాదించునుగాక. ఆమేన్. Libera
ne arpar beyateya tartaram ne kadam tinakaram se signipe sanctum Michael reprendete సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తులైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీ జంతై కుమారుని బలి ద్వారా ప్రపంచ సమస్త అపరాధములను తొలగింప తగ్గించేదివి. మేమర్పించి బలి మరణించిన నీ దాసురాలైన మా చూస్తే నమ్మక రక్షణదాయకంగా ఉన్నట్లు కరుణించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. Per omnia saecula saeculorum. Amen. Dominus vobiscum. Et spiritu tuo. Susum coda. Habemus Domino. Gratias agamus Domino Deo nostro. In nomine Eredicum et justum et equum et salutare. Nos tibi semper tiubique gratias agere. Domine sancte Pater omnipotens et Deum. Per Christum Dominum nostrum. In conobis perspiate resurrectionis expulsis. Ut quos fontis acerta moriendi condicio. Esodem consoletum. Future immortalitatis promissio. Tuis in me fidelibus Domine. Vita mutatu non tolitur. Et dissoluta restitutus in colatus domo, eterna in celis habitatio
comparato et Deo cum angelis et archangelis cum tronis et dominationibus cum omni militia celestis exercitur hymnum gloriae tui canimus sine fine dicenter Sanctus Dominus Deus Sabaoth, plenius in terra gloria Tuam, Hosanna in excelsis, benedictus qui venit in nomine Domini, Hosanna in excelsis. పావన పితా, నీవు నికముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటయుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించటకై ఈ ప్రజలను నిరతము పిలుచున్నావు. ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాను కొలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి దృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరమపితా నీకే స్తుతి ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఆ విధముగని భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఇది మనందరి విశ్వాస రహస్యము. క్రీస్తువా, నీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానము సాటిదము, నీ మరల వచ్చు వరకు వేచి ఉన్నాము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానము, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వీంచేయని ఎదురు చూచు మేము పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాం. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాం. తన మరణము ద్వారా మమ్మల్నితో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేమందరి శరీర రక్తములతో పోషించబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము.
వారే మమ్మ మీకు నిత్య అర్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తలతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరందరి విజ్ఞాపనల, ప్రార్థనల నిరవధిక సహాయంపై మేమంతా ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మీతో సఖ్యపరుచు బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుకొనుచు ఉన్నాం. ఈ లోకమును యాత్ర చేపి శ్రీసభను, ఫ్రాన్సిస్ పాప గారిని, భాగ్య పీఠాధిపతులు, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ నీ బిడ్డల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. ఓ ప్రభువా, మీరు ఈ లోకం నుండి పిలుచుకున్న తుమా జోస్పేనమ్మ అను మీ సేవకురాల్ని జ్ఞాపకం ఉంచుకొను. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు ప్రభు మరణంలో భాగస్థురాలైన ఈ సహోదరి వారి ఉత్థానమందును పాల్గొనుగా. అప్పుడు మృతులను శరీరంతో లేపడి క్రీస్తు మా దీన శరీరములను వారి మహిమగల శరీరమును పోలినట్లు చేయునని నమ్ముచున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు మీకు ప్రియమునర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొను. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందదుగాక. అప్పుడు మీరు మా కన్నీటినంతా ఈ ఇంటిని తుడిచివేయుదురు. ఆనాడు మా దేవుడైన మేము మీ నిజ రూపమున కాంచగలుగుదము. మరియు మేము పోలి ఉండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వకాలము మేము స్తుతింతుము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. Ipsum et cum ipso et in ipso est ibi Deo Patri omnipotenti in unitate Spiritus Sancti omnis honor et gloria per omnia saecula saeculorum. Preceptis salutaribus moniti et divina incisione formati audemus dicere. Omnes Christus in Celim, sanctificetur nomen Tuum, adveniat regnum Tuum, fiat voluntas Tua, sicut in cielo et in terra. Panem nostrum quotidianum da nobis hodie, et dimitte nobis debita nostra, sicut et nos dimittimus debitoris nostris, et ne nos inducas in tentationem, sed libera nos a malo. ప్రభువా, నీ కృపను మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండును గాక. ఒకరము ప్రభు శాంతిని సమాధానము తెలుపుకుందాం. Peccata mundi,
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు నిజ దేవుడు నజరేయుడు క్రీస్తు భగవానుడు. వీరి విందుకు పిలువబడినటువంటి మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తముల కలయిక మనకు నిత్య జీవము నసుగును గాక. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్లు క్రీస్తు అనుభవించిన కష్టాలు మంచి చేస్తూ గాయముల లోపల మిమ్ము ఎడబాయినట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా ఆ మరణ సమయమందు మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలం పరిపూర్ణ ఫలము గల జపము మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవర వారి సమకములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవర వారిని గురించి పూర్వకాలమందు
దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవర వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమాని సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవద్రింపలను నా మంచి యేసువా దేవర వారిని ఆత్మీక మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ పాప గారి తలంపులు నెరవేరినట్లుగాను మరియు మన విచారణ స్వాముల వాళ్ళ తలంపులు నెరవేరినట్లుగాను వారి ఆత్మ శరీర మేలుల కొరకును ఈ దినము దివ్య పూజా బలి సమర్పించిన కుటుంబం వాళ్ళు తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను ఆ కుటుంబములకు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగాను మరియు మన దేవాలయ పునర్నిర్మాణ సమయం జరుగుతూ ఉండగా ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగా జరిగినట్లుగాను ఈ దినము దివ్య పూజా బలి సమర్పించిన కుటుంబంలో చనిపోయిన ఆత్మలు మరియు తుమ్మా జోస్పెనమ్మ ఆత్మని ఫాదర్ గైస్మన్ గారు తుమ్మా శౌరి ఏలిన వారు తుమ్మా జోస్పెనమ్మ ఆత్మని విశ్రాంతి పొందినట్లుగా వేడుకొందము గాక. తండ్రి మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు రేటివ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్క వేలు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్మ రక్షించండి. ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం నీకే స్తోత్రము కలుగును గాక. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బంధుమిత్రులారా, ఈనాటి యొక్క మొదటి సంవత్సరిక దివ్య పూజా బలికి మరణించినటువంటి మా తల్లి గారిని స్మరిస్తూ ఆమె ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని ప్రార్థిస్తూ అనేక మంది ఈనాటి దివ్య బలి పూజకు చేసి ఉన్నారు. అందులో గాను ముందుగా దేవుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క మంచి వాతావరణానికి ఆయనకు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క పూజా బలిలో వివిధ ప్రాంతాల నుండి చేసినటువంటి గురువులకు మా కుటుంబం తరపున నా తరపున ప్రత్యేకముగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ అందరం గట్టిగా చప్పట్లతోటి వారికి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. మనూరు గురువులందరికీ తెలుసు. మనూరు గురువులకు ప్రత్యేకంగా, అదేవిధంగా ఇతర గ్రామాల విచారణల గురువులకు ఫాదర్ థామస్ గారు, వైకుంఠపురం విచారణ గురువులకు ఫాదర్ పాంచెట్టి థామస్ గారు, వీళ్ళేమో ఎస్వి థామస్ గారు, సిరిపురం విచారణ గురువులకు, మన రేపు రాయపు స్వామికి, జర్మనీ దేశంలో పనిచేస్తున్నటువంటి ఏరువా రాజేష్ ఫాదర్ గారికి, అదేవిధంగా జర్మనీ దేశంలో పనిచేస్తున్నటువంటి ఇసుకపల్లి ప్రవీణ్ ఫాదర్ గారికి, బిషప్ గారు సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి జోసఫ్ కిరణ్కు, నా ఆప్తమిత్రుడైనటువంటి కారంపూర్లో పనిచేస్తున్నటువంటి ఫాదర్ అనిల్ గారికి, నాకు ముందు గోల్ఫింగ్ యూత్ సెంటర్ డైరెక్టర్గా పనిచేసి ప్రస్తుతం బొంగరాలపీడి విచారణ గురువుగా పనిచేస్తున్నటువంటి ఫాదర్ సిహెచ్ అబ్రామ్ గారికి ప్రత్యేకతముగా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్. అదేవిధంగా ఈనాటి పూజా బలిలో చాలా చక్కగా లాటిన్ పాటలు పాడినటువంటి మన ముగ్గురు రాజుల గాయక బృందానికి కూడా ప్రత్యేక రీతిన
ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి చాలా చక్కగా వాక్యోపదేశం చేసినటువంటి చిన్నపరెడ్డి స్వామి కూడా ప్రత్యేకంగా ఎప్పుడు అమ్మమ్మ అమ్మమ్మ అని కలవరిస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా అమ్మని పలకరిస్తాడు, ఆప్యాయంగా ఉంటాడు. మరి మీరు ఇచ్చినటువంటి సందేశానికి మాకు ధైర్యాన్ని ఇచ్చింది. అందుకని ప్రత్యేకముగా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా ఇంట్రడక్షన్, అదేవిధంగా లాటిన్ ప్రిఫేర్స్, మరి లాటిన్ ప్రార్థనలు చేసినటువంటి మరి శౌరెడ్డి ఫాదర్ గారికి కూడా ప్రత్యేకముగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఏర్పాట్లను అన్ని దగ్గరుండి చూసుకున్నటువంటి మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు బాలరెడ్డి మాస్టర్ గారికి కూడా ప్రత్యేకముగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ యొక్క ఏర్పాట్లను ముఖ్యంగా డెకరేషన్ చేసినటువంటి సౌండ్ సిస్టమ్, లైటింగ్ చేసినటువంటి బాజీ కూడా ప్రత్యేకముగా కృతజ్ఞతలు. అదేవిధంగా మొదటి నుండి ఈ యొక్క అమ్మ సంవత్సరికానికి అనేక విధాలుగా నాకు సహాయపడ్డారు మనోజ్ ఫాదర్ గారు. కేవలం ఈరోజు వీడియో కాదు, అంతకుముందు ఆ గిఫ్ట్లని ఇచ్చేద్దాం అంటూ ఎప్పుడు స్వామి అని నాకు తోడుగా ఉన్నటువంటి మనోజ్ ఫాదర్ గారికి కూడా ప్రత్యేకముగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మన విచారణ గురువులు వారు అర్జెంట్ పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళారు. మరి వాళ్ళు చెప్పారు, అన్నా నేను ఉండలేదు, అన్ని చిన్న స్వామి చెప్పాను, మరి అన్ని చిన్న స్వామి చూసుకుంటారు అని చెప్పారు. మరి పెద్ద స్వామి అన్ని పర్మిషన్లు ఇచ్చారు, చిన్న స్వామి అన్నిటికీ సహకరించారు. మరి మన విచారణ గురువులు చిన్నాపతిని హృదయ్ కుమార్ ఫాదర్ గారికి, అదేవిధంగా వారి సహాయక గురువులు ఫాదర్ సురేష్ గారికి ప్రత్యేకముగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉపదేశి స్లేవరాజు కూడా మరి మా కుటుంబం తరఫున ప్రత్యేకముగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈనాడు విచ్చేసి ప్రార్థించినటువంటి కన్యాశ్రీలకు, మరొకసారి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పూజ అయిపోయిన తర్వాత మరి సమాధి సందర్శన ఉంటుంది. వీలున్నటువంటి వారు దయచేసి ఈ యొక్క ప్రార్థనలో కూడా పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ చివరి ప్రార్థనకు ఆశీర్వాదానికి అందరం లేచి నిలబడదాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జీవనదాయకమైన ఆహారమును స్వీకరించిన మేము మా సహోదరి తుమ్మా జోస్పెనమ్మ కొరకు నిన్ను అర్థించుతున్నాం. తన జీవిత కాలములు నీ నిత్య నిబంధనములు భాగస్థురాలేని క్రీస్తునందు నిత్య విశ్రాంతిని పొంది కలకాలం ఆనందించునుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాపాడును గాక. సమాధానముతో విని క్రీస్తు ప్రేమలో సేవలు జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. నిన్ను విడువను యేసయ్యా, ఎన్ని కష్టములెదురైనా. నిన్ను విడువను యేసయ్యా, కడగండ్ల పాలైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తండ్రి మరచినను
నన్ను మరువని దేవా యేసయ్యా యేసయ్యా స్తుతింతును హల్లెలూయా దేవా యేసయ్యా హల్లెలూయా హోసానా హల్లెలూయా దేవా యేసయ్యా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా. రండి అక్కడ నీకు అమ్మే నాకు కర్జన పెట్టి మాట్లాడు తీసుకున్నా మీరు రండి. మళ్ళీరా స్వామిని విచిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకేన సంతం నీవేన సర్వం నిదరికే చేరాలి. నీకేన స్వంతం నీవేన సర్వం నిదరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ లోకాన నేనొక బాటసారి. ఈ జీవితమే ఒక ప్రయాణము, ఈ జీవితమే ఒక ప్రయాణము. తెరువుమయా తెరువుమయా
తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రములు ఎక్కడికి నే వెళ్ళుచున్నాను ఎక్కడికి నే వెళ్ళుచున్నాను ఎరిగించు నా స్వామి ఎరిగించు నా స్వామి మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి నీ చెంతకు చేరాలి పరలోకమందున్న మా యొక్క తండ్రి దేవర ప్రసాదం చేతాన్ని మరి మా వందనము ఏళ్ళ వారు మీతో ఉన్నారు పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలుగా ఎండడం మా కొరకు ఇప్పుడు మా పితాపుత్ర పవిత్రాత్మ నామమున కలుగును గాక ప్రార్థించుదాము. పరిశుద్ధుడా ప్రేమామయుడా, ఈరోజు జ్ఞాపకార్థ కూడికలో తొమ్మా జోసెఫ్ మరి ఆత్మకు నిత్యశ్రాన్ని కలిగినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, అద్భుతమైన సృష్టిలో మీరు ఇచ్చిన గొప్ప జీవితాన్ని బట్టి వందనాలు. సొలొమోను జ్ఞాన గ్రంథం 4వ అధ్యాయంలో 7వ వచనం చూస్తున్నట్లయితే, ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ పవిత్రంగా నీతివంతంగా ప్రభుని అంటి పెట్టుకుని జీవిస్తారో వారు మరణించినా కానీ అమరులుగా వాళ్ళు తీర్చిదిద్దబడుతున్నారని వాక్యం చెప్తుంది. ప్రభువా, నీ ప్రేమలో జీవించి నీ ఆజ్ఞలను పాటించి పవిత్రంగా నీతివంతంగా నిన్ను అంటి పెట్టుకుని జీవించి ఈ లోకయాత్ర ముగించడం వంటి తొమ్మా జోసెఫ్ వారి ఆత్మకు నిత్యశ్రాన్ని దయచేయండి. మరి మంచి ప్రార్థనా పరులుగా మరి పవిత్రమైన జీవితాన్ని నీతివంతంగా మీ చెంతకు చేరినటువంటి బిడ్డకు పునరుత్థాన అమరత్వాన్ని ఆ బిడ్డకు దయచేయమని, తన జీవితంలో ఆమె తెలుసో తెలియక చేసినటువంటి అన్నిటిని మన్నించి వారి ఆత్మకు నిత్యశ్రాన్ని కలగజేయమని, సకల పునీతులతో మోక్షవాసులతో సదా నిన్ను స్తుతించి మహింపరిచే బిడ్డగా అభిషేకించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. పరలోకమందున మా యొక్క తండ్రి, ప్రభు మీతో ఉందరుగా. సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ తొమ్మా జోసెఫ్ వారి ఆత్మకు నిత్యశ్రాంతి కలగజేదరుగా. చెననీవో మరియా చల్లని మాతవమ్మ, జీవితయానములో మా తోడుగా నిలువమ్మ. జననీవో మరియా చల్లని మాతవమ్మ, జీవితయానములో మా తోడుగా నిలువమ్మ. శుభములు గూర్చుని నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చుని నామం నిరతము నాలో స్మరించు. మధురమిని ప్రేమ ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మ, జీవిత
జీవితయానములో మా తోడుగా నిలువమ్మా. వెన్నెల వంటి నీ మమత సుధలను నాలో కురిపించు. వెన్నెల వంటి నీ మమత సుధలను నాలో కురిపించు. స్వర్గమే నీ హృదయం కమనీయమే నీ వదనం. కమనీయమే నీ వదనం. జననీవో మరియా చల్లని మాతవమ్మా. జీవితయానములో మా తోడుగా నిలువమ్మా. మా తోడుగా నిలువమ్మా. మా కొరకు వేడుకరండి. మా కొరకు వేడుకరండి. మా కొరకు వేడుకరండి. సకల పునీతులారా మా కొరకు వేడుకరండి. పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. కింద చూడు బాగుంటుంది. కొట్టుకుంటా పోతే అప్పుడు నల్ల